సంగారెడ్డి జిల్లా వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకోవడానికి ఉదయం 4 గంటల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. జై శ్రీమనారాయణ. శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా లక్షలాది మంది భక్తుల ఆగమనాన్ని పురస్కరించుకొని తగిన రీతిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలోంచి భగవంతుడు సేవించాలి అని, తద్వారా ఇహపర సుఖాలు భగవద్ అనుగ్రహంగా లభిస్తాయి అని పెద్దల అనుగ్రహం. అలాంటి ఈ పర్వదిన విశేషణ ఈ చుట్టుపక్కల సుమారుగా 400 నుంచి 500-600 గ్రామాల భక్తులందరూ కూడా వెంకన్న జాతర పేరిట స్వామివారి సన్నిధికి ఇచ్చేయడం జరుగుతుంది. వారికి వరుస క్రమంలో భగవంతుని చక్కగా సజావుగా సక్రమంగా సకాలంలో దర్శించుకునేటువంటి రీతిన అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామికి బెంగళూరు నుంచి, అలాగే గోల్డెన్ టెంపుల్ ఉండేటువంటి ఆ ప్రాంతం నుంచి, చెన్నై నుంచి, కుంభకోణం నుంచి వివిధ రకాల పుష్పమాలికలు తయారు చేయడానికి గాను పూలను తీసుకొని రావడం జరిగింది. స్వామివారికి గజమాలలు, వనమాలలు అన్నీ కూడా చక్కగా ఇక్కడ తయారు చేస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చినటువంటి మాల అల్లికదారులు అద్భుతమైనటువంటి రీతిన భగవంతుడి యొక్క వైభవానికి మరికొంత అందాన్ని చేకూర్చేటువంటి విధానంగా చక్కటి మాలలు అలంకారం చేస్తున్నారు. వందలాది మంది సేవకులు ఆ పుష్పకైంకర్య సేవలో పాల్గొన్నారు. భగవంతుణ్ణి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించి తరించి భగవద్ అనుగ్రహాన్ని పొంది మీ అభీష్టాలు నెరవేర్చుకొని శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమనారాయణ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!